అందరికీ నా వాయిస్ వినబడుతుందండి? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? క్లియర్గా ఉందా? సో ఈ రోజు నుంచి మనకి ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి మన ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అయింది. నిన్న ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం, అవునా కదా? ఓకే, సో అంటే ఇవన్నీ కూడా మీకు రేపొద్దున రానున్న రోజుల్లో సో ఒక రియల్ టైం కంపెనీలో మీరు పనిచేసేటప్పుడు ఉండే ప్రాజెక్ట్స్ అన్నమాట. ఒక కంపెనీలో జాయిన్ అయితే మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో చెప్పండి, ఎవరైనా చెప్పండి, మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఎస్ఏపిలో? ఎస్ఏపిలో మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్స్, మర్జర్స్, అక్విజిషన్స్, కన్వర్షన్, ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రేపు పొద్దున్న మీది కంప్లీట్ గా ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ ఉంటుంది మీకు, అర్థమైందా? సో కంప్లీట్ గా మీకు ప్రాజెక్ట్ బేస్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇందులో నుంచి ఏ కైండ్ ఆఫ్ అయినా ప్రాజెక్ట్ అయినా మీకు అసైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎవరు చెప్తారు నిన్న టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఏపి ఎస్/4HANAలో? ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామండి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. రెండోది ఏంటిది? సపోర్ట్ ప్రాజెక్ట్. సో మూడోది ఏంటిదండి? రోల్ అవుట్ ప్రాజెక్ట్. నాలుగోది కన్వర్షన్స్. సో అలాగే అప్గ్రేడ్ ప్రాజెక్ట్. ఇంకోటి ఏంటిది? ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్స్. సో అలాగే మనకి M&A, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. సో ఇందులో నుంచి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా నీకు రేపు పొద్దున అసైన్ చేయొచ్చు జాబ్లో జాయిన్ అయితే. సో నిన్న ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనం మెథడాలజీస్ చెప్పుకున్నాం. సో ఈసీసీకి ఏ మెథడాలజీ అని చెప్పాం? ఏఎస్ఏపి, అసాప్ మెథడాలజీ. అలాగే మనకి ఎస్/4HANA ప్రాజెక్ట్స్కి ఏం చెప్పాం? గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ లేదా యాక్టివేట్ మెథడాలజీ అని చెప్పడం జరిగింది. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఏంటి? ఈసీసీ నుంచి ఎస్/4HANA కన్వర్షన్ అన్నమాట. ఓకేనా? సో మెథడాలజీలో ఫేజెస్ చెప్పుకున్నాం కదా మొన్న. సో ఈసీసీలో అసాప్ మెథడాలజీలో ఏమేమి ఫేజెస్ ఉన్నాయి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్, బిజినెస్ బ్లూ ప్రింట్, రియలైజేషన్, ఫైనల్ ప్రిపరేషన్, గో లైవ్ అండ్ సపోర్ట్. అలాగే యాక్టివేట్ మెథడాలజీలో ఉన్న ఫేజ్ ఏంటి? ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్, రియలైజ్ ఫేజ్, డిప్లాయ్ ఫేజ్, ఇంకోటి ఏంటిది? రన్ ఫేజ్. అందరూ చదవాలి ఇవన్నీ కూడా ఫేజెస్ మనకి. సో మనకి నిన్న క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామండి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మనకి ఓకే, సో మెథడాలజీస్ బేస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఓకే, ఎసాప్ మెథడాలజీ. సో ఈసీసీ ప్రాజెక్ట్స్కి యాక్టివేట్ మెథడాలజీ, దీన్నే మనం గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ అన్నాం. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ అంటారు దీన్ని. సో మనకి ఎసాప్ మెథడాలజీలో ఏ ఫేజ్ ఉన్నాయి? ఎసాప్లో ఏమేమి ఫేజ్ ఉన్నాయండి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేజ్, బిజినెస్ బ్లూ ప్రింట్. అడ్వాన్స్ క్లాసెస్ లో ఇవన్నీ చెప్తాము, జస్ట్ అవుట్ లైన్ అంతే. బిజినెస్ బ్లూ ప్రింట్. సో మీరు అందరూ నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ కాబట్టి ఎస్ఏపిలో కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నారు కాబట్టి ఒక ప్రాజెక్ట్ మీద ఒక ఐడియా అన్నమాట ఈ క్లాసెస్. తర్వాత అడ్వాన్స్డ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ గో లైవ్ అండ్ సపోర్ట్. సో యాక్టివేట్ మెథడాలజీలో మనకి ఏమేమి చెప్తున్నాం మనం? చెప్పాలి. డిస్కవర్ ఫేజ్, ప్రిపేర్ ఫేజ్, ఎక్స్ప్లోర్ ఫేజ్,
realize phase. Next, deploy phase. Run phase. So మనకి ఇవి మెథడాలజీలో ఉన్న ఫేజ్. Project preparation phase, business blueprint, realization, final preparation, go live and support. Activate methodology లో ఉన్న phase ఏంటి మనకి? Discover phase, prepare phase, explore phase, realize phase, deploy phase, run phase. అర్థమైనయా? ఇవన్నీ కూడా మనకి ఈ ఫేజెస్ లో మనకి ఏం జరుగుద్ది అనేది రేపు పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారని చెప్పాను నేను. ఓకేనా? సో అవి మనకి అడ్వాన్స్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అంటే ఏదైనా సరే మనకి ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఒక సీక్వెన్స్, ఒక ప్రాసెస్ ఉంటుంది. అర్థమైందా? సో దాని ప్రకారమే మనకి ఇంప్లిమెంటేషన్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ అసాప్ మెథడాలజీలో మనకి ఈ ఫేజెస్ ప్రకారం వెళ్తూ ఉంటాం. ఇది ఒక రోడ్ మ్యాప్. అంటే మెథడాలజీ అంటే గైడెన్స్ అని. ఎస్ఏపిలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎస్ఏపిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలని గైడెన్స్. సో అలాగే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? సో రేపు పొద్దున్న నీకు సపోర్ట్ ప్రాజెక్ట్ కూడా అసైన్ చేయొచ్చు అనమాట. ఒకటి ఇంప్లిమెంటేషన్ అంటే ఎండ్ టు ఎండ్ దగ్గర మీకు ప్రాజెక్ట్ అంటే ఎస్వానా ప్రాజెక్ట్ అంటే 20 నుంచి ఒక 3 నెలల వరకు ఉంటుంది. కంపల్సరీగా 3 సంవత్సరాల వరకు ఉంటుంది ప్రాజెక్ట్. సో మినిమం మనకి 18 months. ఓకే, సో మీరైతే మరి 22 months అని చెప్పొచ్చు మీరు. సో 22 months ప్రాజెక్ట్లో పనిచేశానని చెప్పొచ్చు. సో సపోర్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. క్లయింట్కి కన్సల్టింగ్ కంపెనీకి మధ్య అగ్రిమెంట్ ఉంటుంది అనమాట. సో మీరందరూ మిమ్మల్ని రిక్రూట్ చేస్తున్న ఎవరు? కన్సల్టింగ్ కంపెనీస్, IBM, TCS, కాగ్నిజెంట్, ఇలాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్కి మీరు రిక్రూట్ అవుతారు. క్లయింట్ వచ్చేటప్పటికి నాన్ SAP సిస్టమ్ అంటే SAP యూస్ చేయనోడు అవుతారు. వాడికి మీరు వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేసి పెడతారు SAP సిస్టమ్. ఓకే, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. So after completion of the implementation project, support project will be started anamata. Okay na? Support project start అవుతుంది. Support project లో ఉన్నప్పుడు మీరు ఇష్యూస్ మీద వర్క్ చేయాలి. SAP end users. సో మనకి SAP end user కి అలాగే SAP కన్సల్టెంట్ మనం డిఫరెన్స్ ఏంటి అంటే ఎండ్ యూజర్స్ వచ్చేటప్పటికి సో డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అంతా అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే SAPలో మొత్తం రెడీ చేసేస్తాం, మొత్తం సిస్టమ్ అంతా రెడీ చేసేసి ఎండ్ యూజర్కి ఇచ్చేస్తాం. సో ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాడు సిస్టంలో. ఓకేనా? సో అప్పుడు డేటా వాడి అంటే ఇప్పుడు ఏదన్నా డ్రిల్ డౌన్ చేస్తే ట్యాక్స్ కోడ్లు అవి ఇవి కనపడాలి, కస్టమర్స్ వెండర్స్ అన్ని కనపడాలంటే సిస్టమ్ ముందు మొత్తం రెడీ చేసి SAP ఎండ్ యూజర్కి ఇవ్వాలి మనం. దాన్నే ఇంప్లిమెంటేషన్ అంటాం. ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ మొత్తం మనమే రెడీ చేస్తాం, మొత్తం మనమే రెడీ చేసి సో ఎవరికి ఇవ్వాలి? ఎండ్ యూజర్కి ఇస్తే ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేస్తాడు. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీకి ఎండ్ ప్రోడక్ట్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసామంటే దానికి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి? ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి? ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అసెట్స్, లయబిలిటీస్. ఓకే, సో ఈ ఎండ్ యూజర్ ఏంటంటే బీకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, ఓకే, సో CA, CMA చదువుకున్న వాళ్ళు, వీళ్ళు చేసే పని ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయటం. ఒక కంపెనీకి ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, రిపోర్ట్స్ మేనేజ్మెంట్కి, ఇవన్నీ ఎండ్ యూజర్ చూసుకుంటారు.
మరి ఎండ్ యూజర్ కి సిస్టమ్ ఇచ్చే ముందు మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత SAP ఎండ్ యూజర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ SAP కన్సల్టెంట్ డ్యూటీ ఏంటి అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ టైంలో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సపోర్ట్ ప్రాజెక్ట్కి వచ్చేటప్పటికి ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది కదా. సపోర్ట్ ప్రాజెక్ట్ డ్యూరేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎండ్ యూజర్కి సపోర్ట్ చేయటం. అంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోసేటప్పుడు టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, అక్కడ కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ స్టక్ అయిపోతాయి SAPలో పోస్ట్ అవ్వకుండా. మరి అవి ఎవరు చేస్తారు? SAP కన్సల్టెంట్ చూస్తారు. సో SAP కన్సల్టెంట్ డ్యూటీ ఏంటి అంటే ఇష్యూస్ మీద వర్క్ చేయటం. అర్థమైందా? అంటే టికెట్ బేస్డ్ అన్నమాట. సో ఇది టికెట్ బేస్డ్. SAP కన్సల్టెంట్ డ్యూటీ ఏంటండి? టికెట్ బేస్ మీద, టికెట్స్ బేస్ మీద పనిచేయాలి మనం. సో మరి SAP ఎండ్ యూజర్ ఏం చేస్తాడు అనేది మీకు ఒక ఐడియా కోసం సిస్టమ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒక SAP ఎండ్ యూజర్ ఒక ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేస్తాడు అనేది మీకు కావాలి కదా, చూపిస్తాను ఒకసారి. చూడండి, ఇక్కడ S/4HANA స్క్రీన్ కనబడుతుంది అందరికీ. ఆన్లైన్ స్టూడెంట్స్ స్క్రీన్ కనబడుతుందండి. సో ఇక్కడ S4 యూజర్ మనకి, సో యూజర్ ID, పాస్వర్డ్ డీటెయిల్స్ రియల్ టైంలో మీకు సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఇవి ఇచ్చేస్తే మీరు ఎంటర్ కొట్టాలి అంతే. సో ఎంటర్ కొట్టగానే మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో మీరేం చేయాలంటే ఇది బ్యాక్ ఇలా క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ SAP ఈజీ యాక్సెస్ అని చెప్పి కనబడుతుంది అనమాట. సో ఇక్కడ సో చూడండి, ఇక్కడ SAP ఎండ్ యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలనుకోండి. ఓకే, సో వెండార్ ఇన్వాయిస్, సో వెండార్ దగ్గర కొన్నట్టుగా పర్చేస్ చేస్తాడు, వెండార్ దగ్గర నుంచి ఏదో మెటీరియల్ కొన్నాడు, ఏదో పర్చేస్ చేస్తాడు, అది SAPలో బుక్ చేయాలనుకోండి. ఎవరు చేసేది ఇది యాక్టివిటీ? సో SAP ఎండ్ యూజర్ చేస్తారు. సో SAP ఎండ్ యూజర్కి ఏమన్నా టెక్నికల్గా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఏమన్నా ఎర్రర్స్ వస్తే అది ఎవరు సాల్వ్ చేస్తారు? కన్సల్టెంట్ సాల్వ్ చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు మనకి జనరల్గా ఒక ట్రాన్సాక్షన్ SAP ఎండ్ యూజర్ ఎలా పోస్ట్ చేస్తాడో చూడండి, ఊరికే చూపిస్తున్నా మీకు. సో ఇది వెండర్ ఇన్వాయిస్. అంటే వెండర్ ఇన్వాయిస్ అంటే ఏంటి సార్ అంటే, వెండర్ దగ్గర నుంచి కొనుక్కున్నాం మనం, ఒక మెటీరియల్ కొనుక్కున్నాం అనుకో, వాడు ఏం చేస్తాడు, నీకు ఇన్వాయిస్ పంపించి డబ్బులు కట్టమంటాడు, అంతేనా కదా. సో ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాం అనుకోండి, సో షాపింగ్ మాల్లోకి వెళ్ళి కొనుక్కుంటే నీకు వెండర్ షాపింగ్ మాల్లో ఏం చేస్తాడు, ఒక ఇన్వాయిస్ ఇచ్చి డబ్బులు కట్టమంటాడు, అంతేనా కదా, బిల్ ఇచ్చి డబ్బులు కట్టమంటాడు. సో అలాగే ఇక్కడ కూడా సో మనకి ఎండ్ యూజర్ అనేది కూడా ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేస్తాడు ఒక ఐడియా చూపిస్తున్నా. సో ఇన్వాయిస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, పోస్టింగ్ డేట్ SAPలో మనం ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాము, ఈ రోజు జరిగితే ఈ రోజు, నిన్న జరిగితే నిన్న ట్రాన్సాక్షన్ డేట్ ఇవ్వాలి. సో అమౌంట్ ఎంత, ఒక 5,000, ఒక 50,000 వేసుకోండి. సో క్రెడిట్ పర్చేస్ అప్పులో కొన్నాం. క్రెడిట్ పర్చేస్ అంటే ఏంటి, అప్పులో కొన్నాం. ఈ వెండర్ దగ్గర నుంచి క్రెడిట్ పర్చేస్ సంబంధించిన జిఎల్ తీసుకోండి. ఇక్కడ పర్చేస్ సంబంధించి అప్పులో కొనడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఎంత అయితే అమౌంట్ ఉందో అంతే అమౌంట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఒక్క నిమిషం, ఏదో స్టక్ అవుతుంది ఇది. సో ఇక్కడ 50,000 రూపాయలు క్రెడిట్ పర్చేస్ ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి ఎర్రర్ వచ్చింది. అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తే ఎవరు సాల్వ్ చేయాలి? సో ఇది ఇప్పుడు నేను ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నా, సో క్రెడిట్ పర్చేస్ అంటే ఈ రోజు మనకి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది మన కంపెనీ కోడ్తో. సో అప్పులో కొనుక్కొని వచ్చాం మనం, ఈ ట్రాన్సాక్షన్ తీసుకెళ్ళి SAPలో పోస్ట్ చేస్తున్నా. అప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ టెక్నికల్గా ఎర్రర్ వచ్చింది. ఎర్రరేనా? ఎర్రర్ అంటే మనకి రెడ్ కలర్లో ఉంటుంది. సో ఈ ఆథరైజేషన్ లేదు, ఈ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడానికి ఆథరైజేషన్ ఎర్రర్ వచ్చింది. సో మరి ఇప్పుడు డిస్టర్బెన్స్ ఎవరికి వచ్చింది? ఎండ్ యూజర్కి వచ్చింది. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ వాడు పోస్ట్ చేయలేడు, దీన్ని సాల్వ్ చేసేది ఎవరు? కన్సల్టెంట్. కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఎండ్ యూజర్ టికెట్ రైజ్ చేసి ఓకే నా ఇష్యూని సాల్వ్ చేయమంటాడు. అది ఎవరు సాల్వ్ చేయాలి? కన్సల్టెంట్ సాల్వ్ చేయాలి. అర్థమైందా అందరికీ కూడా?
మరి కన్సల్టెంట్ కింద దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అది అనేది మీరు కోర్స్ నేర్చుకుంటే అర్థమవుతుంది. ఓకే, నేను బ్యాక్ ఎండ్ నుంచి సాల్వ్ చేస్తాను చిన్నగా. ఇది చిన్న ఇష్యూనే, బట్ మీకు బ్యాక్ ఎండ్ నుంచి నేను సాల్వ్ చేస్తాను. ఎలా సాల్వ్ చేస్తున్నానో మీకు తెలియదు ప్రస్తుతానికి. సో ఎందుకంటే మీరు ఇంకా కన్సల్టెంట్ కోర్సులోకి నేర్చుకోలేదు కాబట్టి. ఇది నేర్చుకుంటే మీరు ఇష్యూస్ని కూడా సాల్వ్ చేస్తారనమాట. నేను సాల్వ్ చేసేసాను. ఒకసారి మళ్ళీ ఇదే ట్రాన్సాక్షన్ మళ్ళీ పోస్ట్ చేస్తాను చూడండి. ఓకే, వెండర్ ఇన్వాయిస్. సో ఇవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా అర్థమవుతాయి. ప్రజెంట్ ఏంటంటే జస్ట్ చూడండి. ఒకవేళ నిన్న జరిగింది అనుకో ట్రాన్సాక్షన్, నిన్న డేట్ ఇవ్వండి. ఈ రోజు జరిగితే ఈ రోజు డేట్ ఇవ్వండి. ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. సో అమౌంట్ ట్రాన్సాక్షన్ 50,000 ట్రాన్సాక్షన్ జరిగింది. అందరికీ ట్రాన్సాక్షన్ అంటే తెలుసు కదా, ఇది వెండర్ ఇన్వాయిస్. సో ఇక్కడ క్రెడిట్ పర్చేజ్లో కొన్నాం, అప్పులో కొన్నాం ఈ వెండర్ దగ్గర నుంచి, పైన మనం తీసుకున్న వెండర్ దగ్గర నుంచి. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడుతున్నప్పుడు మళ్ళీ టెక్నికల్ ఎర్రర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇది టెక్నికల్ ఎర్రరా నార్మల్ ఎర్రర్ ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ ఈ లైన్ ఐటమ్ దీన్ని ఏమంటారంటే లైన్ ఐటమ్, ఈ జిఎల్కి టెక్స్ట్ ఇవ్వమంటున్నాడు. టెక్స్ట్ అంటే ఇది, అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీ అంటున్నాడు. సరే ఇది ఏంటిదండి, టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చేద్దాం. క్రెడిట్ పర్చేస్ ఇది నార్మల్ ఎర్రరే. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు, బిజినెస్ ఏరియా ఇవ్వమంటున్నాడు. సో బిజినెస్ ఏరియా కూడా ఇక్కడ బిజినెస్ ఏరియా తీసుకొని బిజినెస్ ఏరియా ఇవ్వండి, ఎంటర్. సో ఎంటర్ కొట్టగానే మనకి గ్రీన్ కలర్, ఓకే గ్రీన్ కలర్లో చూపిస్తుంది మనకి సిమ్యులేట్ ట్రాన్సాక్షన్ పోస్ట్ సిమ్యులేట్ చేస్తే క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ టు వెండర్. ఈ వెండర్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ కొన్నాం మనం, క్రెడిట్లో అప్పులో ఇంత కొన్నాం. ఓకే, సేవ్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ అనేది వితౌట్ మనకి ఎర్రర్ లేకుండా పోస్ట్ అయిపోయింది. అంటే సింపుల్గా చెప్తే మనకి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు మనకి ఎర్రర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ ఎర్రర్స్ని మనం సాల్వ్ చేయాలి. ఎవరు సాల్వ్ చేస్తారు? సో ఎర్రర్ నాకు వచ్చింది కదా, అలాంటి ఏమైనా ఎర్రర్ వస్తే అప్పుడు ఏమవుతుంది, బిజినెస్ ఇంపాక్ట్ అవుతుంది. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎస్ఐపిలో పోస్ట్ చేస్తూ ఉంటాం. బిజినెస్ ఇంపాక్ట్ అయితే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ అవ్వం, మేనేజ్మెంట్కి ఇంప్రాపర్ రిపోర్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరి వాళ్ళ బిజినెస్ని సక్రమంగా మనం కాపాడాలి అంటే బ్యాక్ ఎండ్లో కన్సల్టెంట్ ఉండాలి. అర్థమైందా? అంటే టెక్నికల్గా ఎస్ఏపి మీద ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం జరుగుతుంది. అంటే ఎస్ఏపి మీద ఎక్స్పర్టైజ్ అంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ మీద నీకు కమాండ్ ఉంటే నువ్వు ఎఫ్ఐసిఓకి సంబంధించి ఎండ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళు పోస్ట్ చేసే ఎర్రర్స్ నువ్వు సాల్వ్ చేయగలవు. ఇప్పుడు ఎంఎంఏ సంబంధించిన ఎండ్ యూజర్కి ఎంఎం సంబంధించిన దానికి ఎంఎం ఎండ్ యూజర్స్ ఉన్నారు, ఎస్డికి సంబంధించిన దానికి ఎస్డి ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఏ మాడ్యూల్ సంబంధించిన కన్సల్టెంట్స్ ఆ మాడ్యూల్కి ఆల్రెడీ ఉన్నారు. కాబట్టి నీకు ఎర్రర్ వస్తే సాల్వ్ చేసే కెపాసిటీ నీకు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఎర్రర్ని సాల్వ్ చేసే కెపాసిటీ నీకు ఎప్పుడు వస్తుంది? కోర్సు ఫుల్గా నేర్చుకుంటే ఎర్రర్ని సాల్వ్ చేసే పొటెన్షియల్ నీకు వస్తుంది. అర్థమైందా? సో కాబట్టి ఎర్రర్ని పూర్తిగా సాల్వ్ చేసే పొటెన్షియల్ నీకు ఎప్పుడు వస్తుంది అంటే కోర్సు ఫుల్ నేర్చుకొని ఆ తర్వాత ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నీ అంతటా నీ ఓన్గా కంపెనీలో పనిచేయడానికి అర్హత అనేది సంపాదిస్తాం. కాబట్టి ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం, అంతేనా కదా? సో కాబట్టి ఇక్కడ సింపుల్గా మన లాజిక్ ఏంటి అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్కి ఇష్యూస్ వచ్చినప్పుడు అది కొన్ని ఇష్యూస్ అర్జెంట్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎస్ఏపి ఎండ్ యూజర్కి వచ్చే ఇష్యూస్ కొన్ని అర్జెంట్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఇష్యూస్ అంటే 2-3 రోజులు డిలే అయినా ఏం కాదు. కాబట్టి ఇక్కడ మనం ఆ ఇష్యూని వాడు అర్జెంట్ అయితే మనం సాల్వ్ చేయాలి కదా ఫస్ట్. మనం వాడికి వచ్చి అరగంటలోనే సాల్వ్ అవ్వాలంటే అరగంటలో సాల్వ్ అవ్వాలి కదా ఫస్ట్. అందుకే ఏంటంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కోసం ఎస్ఎల్ఏ అనేది పెట్టారు. ఏంటిదండి? ఎస్ఎల్ఏ. సో నువ్వు సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఏ బేస్ మీద పనిచేస్తావు నువ్వు చెప్పాలి. ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటండి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్.
సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఎస్ఎల్ఏ బేస్ మీద నువ్వు పని చేయాలి. ఓకేనా? నా స్క్రీన్ కనబడుతుందా అందరికి? విజిబులా? Yes, Chairman. ఓకే. సో నువ్వు సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నావు అంటే కంపల్సరీగా ఏ బేస్ మీద పని చేయాలి? ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో మనకి నువ్వు కన్సల్టింగ్ కంపెనీ నుంచి ఉంటావు. ఎవరి దగ్గర నుంచి? నువ్వు రిక్రూట్ చేసుకున్నది ఎవరు నిన్ను? కన్సల్టింగ్ కంపెనీస్. నువ్వు ఎవరి కోసం పనిచేస్తావు? క్లయింట్ కోసం పనిచేస్తావు. ఓకే. సో నేను రిక్రూట్ చేసుకునే అన్ని ఐటీ కంపెనీస్ నువ్వు రిక్రూట్ అవుతావు. ఐటీ కంపెనీస్ ఏంటి చెప్పండి కొన్ని? అసెంచర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, డిలాయిట్, పిడబ్ల్యూసి, ఇలాంటి టాప్ మోస్ట్ కంపెనీస్లో నేను రిక్రూట్ అవుతాను. వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు. వాళ్ళ క్లయింట్కి నేను డిప్లాయ్ చేస్తాను. వాళ్ళ క్లయింట్కి నువ్వేం చేయాలి? ఎస్ఏపికి సంబంధించి సపోర్ట్ రోల్, ఇంప్లిమెంటేషన్ అయితే ఇంప్లిమెంటేషన్ రోల్లో ఉంటాం. ఇంప్లిమెంటేషన్ అంటే స్క్రాచ్ నుంచి మొత్తం చేసుకుంటూ రావాలి. సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఇంప్లిమెంటేషన్ అయిపోయి ఉంటుంది. ఏదన్నా ఇలా టెక్నికల్గా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అవి సాల్వ్ చేయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ టీవీ ఉందనుకోండి, టీవీ మొత్తం డిజైన్ చేయటము, టీవీ పనిచేస్తుందో లేదో చూడటము, అవన్నీ ఫస్ట్ ఏంటిది? ఇంప్లిమెంటేషన్. ఆ టీవీ తీసుకెళ్ళి బయట అమ్మేస్తే కస్టమర్ వచ్చి కొనుక్కుంటాడు. కస్టమర్ కొనుక్కున్న తర్వాత కంపెనీకి ఇంకా సంబంధం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఆ కస్టమర్ కొనుక్కున్న ప్రోడక్ట్ సరిగ్గా పనిచేయకపోతే కంపెనీ సైడ్ నుంచి టెక్నీషియన్ వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాడు. అట్లాగే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత మనం రిక్రూట్ చేసుకుంటారు. ఓకే. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ చేసింది టీసీఎస్ అనుకో, సపోర్ట్ చేసేది క్యాప్జెమిని అవ్వచ్చు. అర్థమైందా? టీసీఎస్ ఇంప్లిమెంటేషన్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ సపోర్ట్కి వచ్చేటప్పుడు క్యాప్జెమిని వాళ్ళు రిక్రూట్ చేసుకొని సో క్యాప్జెమిని సపోర్ట్ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అనమాట. అట్లా ఉంటుంది కంపెనీస్లో. కాబట్టి ఇక్కడ ఎస్ఎల్ఏ అంటే ఏంటండి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో మనకి P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. P1 టికెట్ సాల్వ్ చేసే టైమింగ్ వచ్చి 2 అవర్స్. P2 టికెట్ సాల్వ్ చేసేది 6 అవర్స్. సో P3 టికెట్ సాల్వ్ చేసేది 3 days. P4 టికెట్ సాల్వ్ చేసేది 4 days అన్నమాట. సో అంటే ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉంటే సో మన టికెట్ బేస్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఇఫ్ యు ఆర్ ఇంటూ సపోర్ట్ ప్రాజెక్ట్, సో యువర్ వర్క్ విల్ బి బేస్డ్ అపాన్ ది టికెట్ బేసిస్. సో టికెట్ కెన్ బి క్లాసిఫైడ్ as చెప్పాలి. టికెట్స్ ఎలా క్లాసిఫై? P1 టికెట్, P2, P3, P4. P4. P అంటే ఏంటి? ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద మనం పని చేయాలి. ఎలా పని చేయాలి? ప్రయారిటీ అండ్ సివియారిటీ బేస్ మీద. ప్రయారిటీ ఎవరిది? ఎండ్ యూజర్ది. ఎండ్ యూజర్ ఒకవేళ P1 టికెట్ రైజ్ చేస్తే నువ్వు ఎన్ని గంటలు సాల్వ్ చేయాలి? 2 hours. P2 టికెట్ రైజ్ చేస్తే 6 hours. P3 3 days. సార్ అన్ని కంపెనీస్ లోనూ ఈ ఎస్ఎల్ఏ అనేది సేమ్ ఉంటుందా? No. అన్ని కంపెనీస్ లో ఎస్ఎల్ఏ సేమ్ ఉంటుందా అంటే వాళ్ళిద్దరు అగ్రిమెంట్, కన్సల్టింగ్ కంపెనీకి క్లయింట్ మధ్య అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం సో ఉండదు. ఒక్కోసారి కొన్ని కంపెనీస్ లో 3 days బదులు 4 days ఉండొచ్చు, 4 days బదులు 5 days ఉండొచ్చు, వేరియేషన్ ఉండొచ్చు. మీకు యావరేజ్ బేస్ మీద ఇచ్చా. అర్థమవుతుంది అందరికి? Yes, sir. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇఫ్ యు ఆర్ ఇంటూ సపోర్ట్ ప్రాజెక్ట్, సో యూ నీడ్ టు హ్యాండిల్ ద SAP end user issues based upon the priority and severity. You need to resolve the tickets. So ticket has been classified P1 ticket, P2 ticket, P3 and P4. P1 ticket duration is 2 hours. P2 ticket duration is 6 hours. P3 duration is 3 days. P4 duration is 4 days.
ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ఎల్ఏ. ఒకవేళ టికెట్ అనేది సాల్వ్ చెయ్యకపోతే వాట్ హ్యాపెన్? It will be a business impact. సో టికెట్ అనేది ఇన్ టైంలో సాల్వ్ చేయకపోతే ఏమవుతుంది? సో ఏమవుతుంది అంటే, సో టికెట్ అనేది సాల్వ్ కాకపోతే మన పరిస్థితి ఏంటి? ఎండ్ యూజర్ అయితే డే టు డే అది వాడి ఆపరేషన్స్ ఆగిపోవచ్చు. మన పరిస్థితి ఏంటి? టికెట్ బ్రీచ్ అంటాం దాన్ని. ఏమంటారు? టికెట్ బ్రీచ్. రిసొల్యూషన్ టైం, దీన్ని ఏమంటాం మనం? ఇక్కడ కనపడే టయాన్ని ఏమంటాం మనం? రిసొల్యూషన్. ఈ టయాన్ని ఏమంటామండి? రిసొల్యూషన్ టైం. సో ఈ రిసొల్యూషన్ టైం అనేది బ్రీచ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే మీ ప్రాజెక్ట్ మేనేజర్ పిలిచి, ఏం చేస్తున్నావు బాబు, ఈ సబ్జెక్ట్ ఏంటి, బాగా పని చేస్తున్నావా లేదా, ఇలాంటి క్వశ్చన్లు పడాల్సి వస్తుంది. సెపరేట్ క్యాబిన్లో పిలిచి ఓకే నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. అందుకే టికెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రీచ్ అనేది అవ్వకూడదు. టికెట్ షుడ్ నాట్ బి బ్రీచ్ ఎట్ ఎనీ కాస్ట్. సో అందుకే మనకి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నాము అంటే టికెట్ని బ్రీచ్ అవ్వకుండా కాపాడాలి. క్లయింట్కి కన్సల్టింగ్ మధ్య టికెట్ బ్రీచ్ లిమిట్ ఉంటుంది. 80% మనకి 80% 20% యాక్సెప్టబుల్ అన్నాడు. అంటే ఇప్పుడు ఎఫ్ఐసిఓలోనూ టికెట్ బ్రీచ్ అవ్వకూడదు, ఎంఎంలోనూ బ్రీచ్ అవ్వకూడదు, ఎస్డీలోనూ బ్రీచ్ అవ్వకూడదు. ఓకే, సో మ్యాక్సిమం టోటల్ 20% నెగ్లిజిబుల్ అన్నాడు. అంటే ఒకవేళ ఒక ఇద్దరు అంటే ఎంఎం ఎఫ్ఐ ఎస్డి అందరి కౌంట్ చేసుకుంటే ఒక 100 టికెట్లు వచ్చినాయి అనుకోండి వీక్లీ. 100 టికెట్లో 80% యాక్సెప్టబుల్, అంటే 80% టికెట్స్ మనం సాల్వ్ చేసాం. 20% బ్రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు నాలెడ్జ్ గ్యాప్ ఉంటుంది, కొన్నిసార్లు బ్రీచ్ అవుతూ ఉంటాయి. కానీ మనం తినాల్సిందే, మరి బ్రీచ్ అయితే మనం తిట్లు తినాల్సిందే. మరి బ్రీచ్ అయినప్పుడు 20% బ్రీచ్ పెద్ద ప్రాబ్లం లేదైతే నో ప్రాబ్లం. ఒకవేళ ఓకే 30% బ్రీచ్ అయింది అనుకోండి, ఏమవుద్ది అప్పుడు? 30% బ్రీచ్ అయితే ఏమవుద్ది చెప్పాలి. సో మోర్ దాన్ 20% వరకు యాక్సెప్టబుల్ అన్నాడు, 30% అయింది. మీరంటే ఎవరు? కన్సల్టింగ్ కంపెనీ క్లయింట్కి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అర్థమైందా? కన్సల్టింగ్ క్లయింట్కే అలా ఉంటుంది ఒక్కోసారి. అర్థమైందా? అందుకే ప్రాజెక్ట్ మేనేజర్కి పడిపోతుంది మొత్తం, పైన నుంచి వచ్చేస్తుంది. బ్రీచ్ అయిందంటే వాడిని పట్టుకొని వేసేసుకుంటారు గట్టిగా. వాడు మిమ్మల్ని వేసేసుకుంటాం కంపల్సరీ క్యాబిన్లో పిలిచి. అర్థమైందా? ఏసీ గదుల్లో చక్కగా ఉంటుంది. ఓకేనా? కాబట్టి సో టికెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రీచ్ అవ్వకూడదు. సో బ్రీచ్ అయితే ఓకే, సో క్లయింట్కి మీరే పెనాల్టీ, అంటే మీరంటే మీరు కాదు, సో కన్సల్టింగ్ కంపెనీయే మీ సైడ్ నుంచి పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. అందులో అద్భుతంగా బ్రీచ్ చేసిన పర్సన్ ఎవరో తెలుసుకొని వాళ్ళకి ఉత్తమమైన అవార్డు ఇస్తారు, తీసేస్తారు. అందుకే టికెట్ అనేది ఎప్పుడు కూడా బ్రీచ్ అవ్వకూడదు. మనకి ఇక్కడ టికెట్ బ్రీచ్ అనేది రిసొల్యూషన్ టైము. ఇంకోటి కూడా ఉంది బ్రీచ్, రెస్పాన్స్ టైం. ఇంకోటి ఏంటండి? రెస్పాన్స్ టైం అంటే ఏంటి సార్? రెస్పాన్స్ టైం అంటే ఏంటి? రెస్పాన్స్ టైం అంటే టికెట్ రాగానే మన రెస్పాన్స్ ఏంటి? టికెట్ రైజ్ చేసిన ఎండ్ యూజర్ ఏదో P1 టికెట్ రైజ్ చేశాడు, 2 గంటల్లో సాల్వ్ చేయాలనే కదా ఉద్దేశం. నువ్వు అరగంట అయినా నువ్వు టికెట్ అసైన్ చేసుకోవాలి నీ పేరు మీద. మీ ఎఫ్ఐసిఓ టీంలో 5 మంది పనిచేస్తున్నారు సపోర్ట్ ప్రాజెక్ట్లో, ఎవరు అసైన్ చేయాలి, అందరూ కలిసి పార్టీకి వెళ్ళారు. లేకపోతే పైన బర్త్డే పార్టీ ఎవరితో కేక్ కోస్తున్నారు, అందరూ అటు వెళ్ళిపోయారు. ఇక్కడేమో టికెట్ వచ్చేసింది, అక్కడేమో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. P1 టికెట్ చాలా హై ప్రయారిటీ టికెట్, అవునా? అప్పుడు ఏమవుద్ది? ఇంకా అప్పుడు కూడా అయిపోయినట్టే.
సో అంటే ఏంటి, అందరూ వెళ్ళకూడదు అక్కడ. సపోర్ట్ ప్రాజెక్ట్ 24/7 ఒకడు 5 మంది వెళ్తే ఒకటి ఇక్కడ కూర్చోవాలి, లేకపోతే ఆ ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేషన్ లో చూసుకుంటా ఉండాలి. అంత అలర్ట్ గా ఉండాలి సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు. మీరు అర్థమైందా? సపోర్ట్ ప్రాజెక్ట్ అంటేనే మనం బ్రీచ్ నుంచి బయటపడాలి. కాబట్టి రిసొల్యూషన్ టైం కానీ రెస్పాన్స్ అంటే నీ సైడ్ నుంచి రెస్పాన్స్ అంటే ముందు టికెట్ రాగానే నీ పేరు మీద, నీ కలీగ్ పేరు మీద, ఎవరో ఒక పేరు మీద టికెట్ అసైన్ చేసేసుకోవాలి. అంతేగాని సో టికెట్ అసైన్ చేయకుండా నువ్వు దాన్ని పట్టించుకోకపోతే ఎండ్ యూజర్ దాన్ని ఎస్కలేట్ చేస్తాడు. ఎవరికి ఎస్కలేట్ చేస్తాడు? హై లెవెల్లో ఎస్కలేట్ చేస్తాడు, మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఇంకోళ్ళు. అక్కడ మీ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా మీతో పాటు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు అనుకోండి, వాడు కూడా చాట్లో పెడితే వాడు కూడా రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మీ ప్రాజెక్ట్ మేనేజర్ పైన డెలివరీ హెడ్ ఉంటాడు, వాడికి రాస్తారు ఈమెయిల్. సో ఐ హ్యావ్ రైజ్డ్ ద టికెట్ ఫర్ ది లాస్ట్ 2 hours బ్యాక్. దిస్ ఈస్ P1 టికెట్. నో రెస్పాన్స్ ఫ్రమ్ FSCO టీమ్. కుడ్ యూ ప్లీజ్ బ్రీఫ్ మీ ద రీజన్స్ నాట్ అసైనింగ్ ద టికెట్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడతారు. అంతే, అయిపోయింది గేమ్ క్లోజ్. అందరూ ప్రాజెక్ట్ మేనేజర్ సహా అందరూ అటెండ్ అవ్వాల్సిందే డెలివరీ మేనేజర్ దగ్గర. అర్థమైందా? సో ఇది పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. సో అందుకే ఫస్ట్ మనం టికెట్ అనేది ఫస్ట్ పని చేసినా చేయకపోయినా ముందు అసైన్ చేసుకోవాలి. అప్పుడు ఎండ్ యూజర్కి పలానా ఓడు పని చేస్తున్నాడు అని తెలుసుద్ది, అవునా కదా? సో పలానా ఓడు SAP ఎండ్ యూజర్ పని చేస్తున్నాడు రా బాబు అని చెప్పి తెలుసుద్ది మనకి. అంతేగాని టికెట్ అసైన్ చేయకుండా, టికెట్ మీద పని చేయకుండా అట్లాగే ఉన్నాం అనుకో, స్టేటస్ మారుస్తూ ఉండాలి. ఒక టికెట్ రాగానే స్టేటస్ అసైన్డ్, తర్వాత పని చేస్తున్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్, తర్వాత పెండింగ్ ఫ్రమ్ యూజర్ ఇన్పుట్స్ అంటే యూజర్ దగ్గర నుంచి రావాల్సి ఇంకా ఉంది, టికెట్ క్లోజ్డ్. ఆ స్టేటస్ లో అప్డేట్ చేయాలి అక్కడ. అలాగే నీకు ఎండ్ యూజర్ కి మధ్య జరిగే కమ్యూనికేషన్ ఉంటుంది, మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ ఉంటాయి కదా, ఆ డిస్కషన్ లో ఏం చేశారు అనేది కూడా టికెట్ లో రాయాల్సి వస్తుంది అనమాట. సో కాబట్టి టికెట్ అనేది ప్రాపర్ గా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. సో టికెట్ అనేది అసైన్ చేయకపోతే సో మనకి రియల్ టైంలో చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి టికెట్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి బ్రీచ్ అనేది అవ్వకూడదు. అందరికీ అర్థమవుతుందండి? చెప్పాలి. సో నా వాయిస్ క్లియర్ గానే ఉందా అందరికి? సో కాబట్టి సో మీరు SLA బేస్ మీద పనిచేయాల్సి ఉంటుంది. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. నీ క్లయింట్ కి కన్సల్టింగ్ కంపెనీ మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటంటే, ఇలా టికెట్స్ వచ్చినప్పుడు P1 టికెట్ ఎండ్ యూజర్ రైజ్ చేస్తే దాన్ని సాల్వ్ చేయాలి. P1 అంటే హై ప్రయారిటీ క్రిటికల్ టికెట్స్. P1 అంటే ఏంటి? క్రిటికల్. P1 అంటే క్రిటికల్ టికెట్స్ అన్నమాట. P1 P2 వచ్చినప్పుడు క్రిటికల్ టికెట్స్, హై ప్రయారిటీ టికెట్స్ ఇది. సో ఇది మీడియం ప్రయారిటీ, ఇది లో ప్రయారిటీ. ఓకే, సో లాస్ట్ ఏంటిది? లో ప్రయారిటీ. P4 ఏంటిది? లో ప్రయారిటీ. సో P3 ఏంటిది? P3 సో మీడియం ప్రయారిటీ. పైన ఉన్న P1 P2 టికెట్స్ హై ప్రయారిటీ టికెట్స్. కాబట్టి నీకు 10 టికెట్స్ రేపు పొద్దున వచ్చినాయి అనుకోండి జాబ్ లో, సో ఏ ప్రయారిటీ టికెట్ మీద ముందు పనిచేస్తారు? హై ప్రయారిటీ టికెట్స్ మీద ఫస్ట్ పని చేయాలి. అర్థమైంది కదా అందరికీ కూడా? ఎవ్రీవన్ ఓకే? ఇది సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇది. సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు మనం సో నీ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా టికెట్ బేస్డ్ అయి ఉంటుంది. సో కాబట్టి టికెట్ బేస్ మీద మనం పని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి రియల్ టైంలో నీకు సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉన్నావు అంటే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే 24/7 ఉంటుంది. సో అందులో నువ్వు ఏంటంటే నువ్వు వర్క్ ఒక్కోసారి ఏంటంటే మనం చాలా బిజీ మీద ఉంటాం, వేరే పని మీద, వేరే ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, ఒక ఇష్యూ కాదు. రోజుకి మనకి 2 నుంచి 5 ఇష్యూస్ వరకు రావచ్చు మినిమం. అంటే నీకు అసైన్ చేసేది
మిగతా వాళ్ళకు కూడా వస్తాయి. నీకు అసైన్ చేసేది రోజు 2 టికెట్లు అన్న రావచ్చు నీకు. మినిమం 2 టికెట్స్ కన్ఫామ్గా వస్తాయి ఏ ప్రాజెక్ట్లో ఉన్నా సరే. కాబట్టి ఇంటర్వ్యూలో నేను అడుగుతారు, రోజుకి ఎన్ని టికెట్స్ హ్యాండిల్ చేసావు? ఎన్ని టికెట్స్? 2 to 5. 5 వచ్చేటప్పుడు మంత్ ఎండ్ టైంలో, 2 వచ్చేటప్పుడు రెగ్యులర్ టైంలో, నార్మల్ టైంలో. సో అందులో కొన్ని క్రిటికల్ టికెట్స్ చెప్పు అని అడుగుతారు. ఆ టికెట్స్ మన క్రిటికల్ టికెట్స్ అంటే ఇప్పుడు ఏం చెప్తాం మనం, ఇప్పుడు ఏం చెప్పం, మనకి ఏం తెలుసు ఏమి తెలుసు. అది సిస్టంలో పనిచేసిన తర్వాత దాని క్రిటికాలిటీ ఏంటో చెక్ చేసి అప్పుడు మనం కొన్ని లిస్ట్ ఇస్తాను ఇంటర్వ్యూ సంబంధించి క్రిటికల్ టికెట్స్. ఆ క్రిటికల్ టికెట్సే ఇంటర్వ్యూలో చెప్పాలి. అర్థమైందా? సపోర్ట్ ప్రాజెక్ట్లో పనిచేసావు కాబట్టి నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడుగుతారు. సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఏ బేస్ మీద పనిచేస్తాం? బేస్డ్ అపాన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ. సో వీ నీడ్ టు వర్క్. వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ ఐ వర్క్డ్ ఆన్ ది P1, P2, P3 అండ్ P4 టికెట్స్. ఆన్ డైలీ బేసిస్ మనం P3, P4 టికెట్స్ వస్తాయి. ఎక్కువగా టికెట్స్ ఏమేమి వస్తాయి మీకు? P3, P4 టికెట్స్ వస్తాయి ఎక్కువ. మంత్ ఎండ్ టైంలో ఏంటిదండి? మంత్ ఎండ్ టైంలో మనకి P1, P2 టికెట్స్ వస్తాయి. మంత్ ఎండ్ టైంలో ఏమొస్తాయి మనకి అంటే హై ప్రయారిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? మంత్ ఎండ్ టైంలో ఉంటుంది. ప్రెజర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది సపోర్ట్ ప్రాజెక్ట్లో? మంత్ ఎండ్ టైంలో. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని క్లోజ్ చేయాలి. హై లెవెల్ టాప్ లెవెల్కి మేనేజ్మెంట్ రిపోర్ట్ ఇవ్వాలి ఎండ్ యూజర్స్. అప్పుడు వాళ్ళు ట్రాన్సాక్షన్స్ని తప్పులు చేయొచ్చు, లేకపోతే ఏదైనా మిస్టేక్స్ జరుగుతాయి. అలాంటప్పుడే మనకి అర్జెంటుగా సాల్వ్ చేయి మన వెనకాల పడతారు. కాబట్టి మంత్ ఎండ్ అనేది లేట్ అవ్వకూడదు, డిలే అవ్వకూడదు. కాబట్టి మంత్ ఎండ్ డిలే అవ్వకుండా మనం స్మూత్ వేలో చేయాల్సిన బాధ్యత మందే. మంత్ ఎండ్ డిలే అవ్వకుండా స్మూత్ వేలో మనకి కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ మందే. సపోర్ట్ ప్రాజెక్ట్ ని మనం AMS ప్రాజెక్ట్ అంటారు. సపోర్ట్ ప్రాజెక్ట్ ఏమంటారు? AMS ప్రాజెక్ట్. సపోర్ట్ ప్రాజెక్ట్ ఏమంటారండి? AMS ప్రాజెక్ట్. అర్థమైందా? సో ఈ AMS ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీకు రెస్పాన్స్ టైంకి రిసొల్యూషన్ టైంకి డిఫరెన్స్ అర్థమైందా? రెస్పాన్స్ టైం అంటే వన్స్ టికెట్ హ్యాస్ బీన్ కమ్ టు యువర్ క్యూ ఆర్ బకెట్, వన్స్ టికెట్ హ్యాస్ బీన్ కమ్ టు యువర్ బకెట్, వాట్ ఈస్ యువర్ యాక్షన్ అనేది రెస్పాన్స్ టైం. రిసొల్యూషన్ అంటే హౌ యూ గివెన్ ద సొల్యూషన్ టు ద SAP ఎండ్ యూజర్, దాన్నే రిసొల్యూషన్. అంటే రేపొద్దున రెస్పాన్స్ టైము రిసొల్యూషన్ టైము రెండు కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రీచ్ అనేది అవ్వకూడదు. ఏది బ్రీచ్ అయినా సరే అల్టిమేట్గా నువ్వే రెస్పాన్సిబుల్. అర్థమైంది కదా అందరికీ కూడా? ఎనీ క్వశ్చన్స్? సపోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? నిన్న ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ గురించి ఐడియా ఇచ్చాను. ఇంప్లిమెంటేషన్ అనేది బేస్డ్ అపాన్ ది మెథడాలజీ అని చెప్పాం. ASAP మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ, అజైల్ మెథడాలజీ, బ్లూ ఫీల్డ్, గ్రీన్ ఫీల్డ్, ఇలా చాలా మెథడాలజీస్ ఉన్నాయి. కంపెనీ ఇష్టం, కంపెనీ ఓన్గా కూడా ఓన్ మెథడాలజీ కంపెనీ నచ్చిన విధంగా కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ మెథడాలజీని ఏదో ఒకటి ఫాలో అయ్యి కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఆ మెథడాలజీ డిసైడ్ చేసేది చాలా హై లెవెల్ పీపుల్ డిసైడ్ చేస్తారు. ఓకేనా? సో కాబట్టి అందరికీ ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. ఐ విల్ రెడీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. టికెట్ ఎక్కడ రైజ్ చేస్తారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో మనకి టికెట్ రైజ్ చేయడానికి టికెటింగ్ టూల్స్ ఉంటాయి. సర్వీస్ నౌ, సొల్యూషన్ మేనేజర్, BMC రెమెడీ, ఇలా మనకి చాలా టికెటింగ్ టూల్స్ ఉంటాయి. కామన్గా యూజ్ చేసే టికెటింగ్ టూల్ ఏంటి? సర్వీస్ నౌ. ఓకేనా? స్నో నౌ అంటారు. అందులో టికెట్ అనేది ఎండ్ యూజర్ రైజ్ చేస్తే దాంట్లోనే మనం టికెట్ సంబంధించిన అప్డేట్స్ అంతా కూడా ఇస్తాం. అప్కమింగ్ క్లాసెస్లో అవన్నీ కూడా డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
వెరీ గుడ్ క్వశ్చన్ సార్. రెస్పాన్స్ టైంకి రిజల్యూషన్ టైం సేమా? కాదు. రెస్పాన్స్ టైం అంటే టికెట్ రాగానే అసైన్ చేసుకోవాలి. 2 గంటలు పట్టుదు, 15 minutes మ్యాక్స్. P1 టికెట్, P2 టికెట్ 15, P3 P4 30 minutes. P1 టికెట్ అంటే ఇమీడియట్గా అసైన్ చేసుకొని వాళ్ళతో మాట్లాడాలి. ఎవరితో? ఎండ్ యూజర్తో. వెంటనే కాంటాక్ట్ అవ్వాలి. రెస్పాన్స్ ఓకేనా? సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? దీనికి సంబంధించి నోట్స్ కూడా ఇస్తాను, నో వరీస్. ఓకే గైస్, దిస్ ఈజ్ అబౌట్ సపోర్ట్ ప్రాజెక్ట్. సో టుమారో విల్ డిస్కస్ అబౌట్ రోల్ అవుట్ ప్రాజెక్ట్స్. మిగతా ప్రాజెక్ట్స్ గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో ఇమీడియట్గా సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. టుడే ఇస్ ద లాస్ట్ డేట్. ఎందుకంటే మళ్ళీ అడ్మిన్స్ మళ్ళీ తీసేస్తే గ్రూప్లో ఉన్న చార్ట్ అంతా పోతాయి, మొత్తం ఆల్ వీడియోస్ అన్నీ కూడా లేచిపోతాయి అనమాట. సో డేటా అనేది మీకు కనపడదు ఇంకా మళ్ళా. సో అడ్మిన్స్ రిమూవ్ చేస్తే. సో కాబట్టి టుడే అనేది మనకి లాస్ట్ డేట్ ఫర్ సో రీపేమెంట్. సో ఫీజ్ సంబంధించి టుడే లాస్ట్ డేట్. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడే. కాదర్సారి కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. సో ఫర్దర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే. మళ్ళీ వాళ్ళు రిమూవ్ చేస్తే ఏంటంటే, వాళ్ళు రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మీకు మొత్తం డేటా అంతా కనపడదు ఇంకా. ఓకేనా? సో అది ఇక్కడ ఉన్న ప్రాసెస్. కాబట్టి సో ఫ్రీ సెషన్స్ అయిపోయినాయి మనకి. సో కంప్లీట్గా మనకి పెయిడ్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో థ్యాంక్ యూ ఆల్. టుమారో మనకి అగైన్ మనకి క్లాస్ ఉంది.